అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైభవంగా మకర జ్యోతి వేడుకలు. మకర జ్యోతి మహోత్సవాల్లో సందడి చేసిన ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సింగర్ మనో. చూపరులను అలరించిన గజముఖ నృత్య అకాడమీ విద్యార్థుల భరతనాట్య నృత్య ప్రదర్శన. నర్సీపట్నం శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో మకర జ్యోతి మహోత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అయ్యప్ప స్వామి రథయాత్ర 5 రోడ్ల జంక్షన్, కృష్ణ బజార్ మీదుగా వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ కోలాహలంగా సాగింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, గాయకుడు మనో రథయాత్రతో పాటు అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో కోటి, మనో తమ పాటలతో సందడి చేశారు. గజముఖ నృత్య అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్య నృత్య ప్రదర్శన చూపరులను అలరించాయి. అనంతరం వారిని స్పీకర్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. యూపీ అడిషనల్ డీఐజీ కిల్లడా సత్యనారాయణ, సత్యసాయి జిల్లా జేసీ భరద్వాజ్, గాయకులు ధీరజ్, శ్రీకీర్తిలను సత్కరించారు. గజముఖ నృత్య అకాడమీ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. తెలుగు మహాసభల విజయవంతమైన నిర్వహణకు గాను స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులను గజల్ శ్రీనివాస్ బృందం గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 1983 నుంచి స్వర్గీయ సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక వేడుకలు నిరంతరాయంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఏటా సంక్రాంతి వేళ స్థానిక కళాకారులను, ఉన్నత స్థాయి అధికారులను సన్మానించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం జనవరి 16 రాత్రి పండు మాస్టర్ కొరియోగ్రఫీలో జబర్దస్త్ ది షో కళాకారులతో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, కౌన్సిలర్ రాజేష్, ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ బీజేపీ జనసేన నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబు గారు, మనో గారు, సినీ గాయకులు, ఆయనకి కూడా స్వాగత సుమాంజలి తెలియజేస్తారు. చింతకాయల విజయ్ గారు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరి ఆయనకి కూడా వేదికపైకి ఆహ్వానించుకుంటున్నాం. సార్ అందరం గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దామండి. సభాపతి మరియు ఆలయ ధర్మకర్తలు గౌరవనీయులు శ్రీమతి చింతకాయల పద్మావతి గారు దంపతులు దయచేసి వేదికకి వచ్చి జ్యోతి ప్రజ్వలితానికి సీఎం రమేష్ గారు, ఎంపీ గారు, గౌరవనీయులు శ్రీ చింతకాయల విజయ్ గారు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సువర్ణ గారి, వార్డు మున్సిపల్ కౌన్సిలర్ నర్సీపట్నం శ్రీమతి దివ్య గారి దంపతులు, గౌరవనీయులు శ్రీ కిల్లాడ సత్యనారాయణ గారు, ఐపీఎస్, శ్రీ మంత్రి మౌర్య భరద్వాజ్ గారు, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ సత్యసాయి జిల్లా, గౌరవనీయులు శ్రీ కోటి గారు, సినీ సంగీత దర్శకుడు గౌరవనీయులు శ్రీ నాగూర్. మీకు మీ అందరికీ తెలుసు, సంక్రాంతి మన తెలుగు వారి పండగ. కాకపోతే ఈ సంక్రాంతిని మనం అందరం మర్చిపోతున్నాం. నేను మొన్న మీటింగ్లో కూడా విజయవాడలో మాట్లాడాను. నేను మనకి 31st నైట్ అది పండగ అయిపోయింది. ఈరోజు సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి ఇవన్నీ మనకు గుర్తులేవు, మర్చిపోయావు మనం. మొన్న ఎంపీ గారు పేపర్లో చూశాను నేను, 31st రాత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో 300 కోట్లు మంది తాగేశారు రాత్రి. అది మన పండగ. ఉగాది పచ్చళ్ళు, సంక్రాంతి ఇవన్నీ మర్చిపోయాం మనం. అంటే మళ్ళీ సంక్రాంతిని గుర్తు చేయాలనే ఉద్దేశంతో స్వర్గీయ సత్యనారాయణ గారు అని చెప్పి నర్సీపట్నం వాస్తవ్యులు, అతను నేను కలిసి అయ్యప్ప మాలేసాం.
83లో 14 సార్లు మాలేసి కొండకి వెళ్ళాను నేను. అంటే 18 సార్లు వెళ్దాం అనుకున్నాం కానీ సహకరించలేదు వయసు. అంచేత 14 సార్లు వేసి మానేశాను. కానీ ఇద్దరం కూర్చొని అనుకున్నాం, ఇక్కడ సంక్రాంతికి ఎక్కడి నుంచో అల్లుళ్ళు, కొడుకులు, కూతుర్లు అందరూ వస్తూ ఉంటారు పండక్కి. కానీ సందడి లేదు, ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అంతే ఏదో సందడి ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గుడి కాదు, 83లో అప్పుడు అందరం కలిసి గుడి కట్టాం. అప్పటి నుంచి సంక్రాంతి కార్యక్రమం మకర జ్యోతి అంటే శబరిమలలో జ్యోతి వెలిగించిన రోజునే ఇక్కడ కూడా మేము జ్యోతి వెలిగిస్తాం సార్. అప్పటి నుంచి ఆనవాయితీ అన్ని సంవత్సరాలు బట్టి వస్తుంది. ఎలాగో వస్తుంది కాబట్టి 2 రోజులు కార్యక్రమం పెట్టి మన ప్రాంతాల్లో ఎవరైతే బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళారో వాళ్ళందరినీ గుర్తించి కళాకారులు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళు గుర్తించి వాళ్ళకి అయ్యప్ప స్వామి సన్నిధిలో సన్మానం చెయ్యాలన్నది ఆ రోజు మీ కమిటీలో ఆ రోజు అనుకున్నామండి. అప్పటి నుంచి ఇది ప్రతి సంవత్సరం కూడా మేము తీసుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఉపన్యాసాలు ఉన్నాను. చాలామంది జనం వచ్చారు, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మంచి కళాకారులు వచ్చారు. మరి ఈవేళ మన ఎంపీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చాడు, ధన్యవాదాలండి. మరి ఎంపీ గారి గురించి మీకు చెప్పాలి. వారు నర్సీపట్నం నియోజకవర్గానికి ఏ కార్యక్రమం అడిగినా కాదనుకుంటా వారు పూర్తి సహకారం నాకు అందిస్తున్నారు. మన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అడిగినా నో అనుకుంటా వారు సహకారం అందిస్తున్నారు. ఇవాళ నర్సీపట్నం మెయిన్ రోడ్లో ఆ బల్బులు పెట్టాం, ఇప్పుడే ఓపెన్ చేయించాను వారి చేత. అది నేను ఈ మధ్యని గోవా వెళ్ళాను. గోవా అంటే సరదాగా వెళ్ళదండి, ఈ సరదాగా అనుకుంటారు. మళ్ళీ గోవా అంటే దేనికి అనుకుంటారు. నేను అశోక్ గజపతి రాజు గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను. అప్పుడు సాయంత్రం కారెక్కి టౌన్లో తిరుగుతున్నాం. అప్పుడు ఈ బల్బులు కనపడ్డాయి, చాలా బాగున్నాయి ఈ బల్బులు, నర్సీపట్నం ఎందుకు పెట్టకూడదని ఆలోచించింది నాకు. వెంటనే ఎంపీ గారితో మాట్లాడాను, సార్ మీకు కొంచెం డబ్బులు ఇవ్వండి సార్, బల్బులు పెడతానంటే ముందుగాను ఏమో అప్లికేషన్ జరిగిన వెంటనే డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో మెయిన్ రోడ్డు మొత్తం సరస్వతి జంక్షన్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు బల్బులు వేసాం. ఇంకా గుడ్డిపల్లి వరకు యువతల డిగ్రీ కాలేజ్ వరకు ఎగలుస్తుంది, అది కూడా వేద్దాం. మరి దీనికి ఎంతో సహకారం, దీనికే కదా అన్ని విషయాలు సహకరిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు పార్క్ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చారు. వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో వారిని కూడా ఇన్వైట్ చేసి వారు కూడా రావడం జరిగింది. రెండోది ఏంటంటే మన సౌండ్ తక్కువ ఉందండి సార్ మీ ఊరు. ఏదో సౌండ్ ఇవ్వండి ఒకసారి, ఇంకొకసారి ఇవ్వండి, ఇంకొకసారి సౌండ్. కోటి గారు అని చెప్పి ఈ నాన్నగారు కూడా సాలూరు రాజేశ్వరరావు గారు అయితే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సినిమాల్లో, వాళ్ళ అబ్బాయి. వీరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి చాలా మంచి పాటలు చిరంజీవి గారు కానీ అందరు హీరోలు చేశారు. వీరి రికార్డ్ ఏంటంటే 500 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. అలాగే 4000 పాటలు పైగా ఉంటాయి అనుకుంటాను, నాకు అంత అంతే కదండి. 4000 పాటలు పైగా ఉంటాయి, మంచి పాటలు చేసేవారు. వారి మొదటి నుంచి నాకు మక ఆప్తులు. నేను ఎప్పటి నుంచో పిలుద్దాం అనుకున్నాం కానీ ఒకసారి పిలిచాను. ఇలాంటి ఫంక్షన్ కాదు, మా పెద్ద అబ్బాయి పెళ్ళికి, విజయ్ పెళ్ళికి పిలిచాను. ఆ రోజు మను వీళ్ళందరూ వచ్చి ఆ పెళ్ళిలో పాటలు పాడారు. మళ్ళీ ఈ రోజుకి పిలిచే అవకాశం నాకు వచ్చింది, వారు కూడా రావడం జరిగింది. వారికి అలాగే మను గారు మాకు చిరకాల మిత్రుడు. మేము ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటాం. ఇంకా గానా బజానా, మను ఉంటే గానా బజానా,
బ్రహ్మాండంగా తెల్లవాళ్ళు కనబడతామన్నారు. ఓపిక అంత ఓపిక తెలియదు. ఈ మదర్ కూడా మంచి ఆర్టిస్ట్, శ్రీకృష్ణుడు పాత్ర వేసేవారు పూర్వం ఆ చిన్నకాలంలో. వారు కూడా రావడం జరిగింది. వీరు కూడా రికార్డ్ ఏంటంటే ఇవాళ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కోసం వెళ్ళడం జరిగింది. నేను వీరు కూడా 26,000 పాటలు పాడారండి. మనం మృత్యుంజయ మంత్రం చదువుతాం. ఓం త్రయంబకం యజామహే సుముక్తిం పుష్టివర్ధనం గురువారుకుమి వందనాన్ ముచ్చో ముక్షి యమామృతాతం. అది చదివినప్పుడల్లా ఏ వైబ్రేషన్ అయితే వస్తుందో ఈ పాట విన్నప్పుడు కూడా అంతే వైబ్రేషన్ వస్తుంది. దానికి ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భం నాకు ఆ దేవుడే అనుగ్రహించారు కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. మన పెద్ద చెరువు మీద మేము ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కేరళ నుంచి ఒక పెద్ద శిల్పిని తెప్పించి 108 అడుగులు పార్వతీదేవి శివుడు విగ్రహాన్ని అక్కడ ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఇది నర్సీపట్నం గడ్డ మీదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా అలాంటి విగ్రహం ఈ నర్సీపట్నం గడ్డ మీద ఉంది. ఈ దేశ వ్యాప్తంగా తలెత్తి చూసే విధంగా పార్వతీదేవి పరమశివుడు 108 అడుగుల విగ్రహం మన పెద్ద చెరువు మీద రాబోతుంది. రేపు రానున్న రోజుల్లో ఆ శివుడు దయ వల్ల, ఆ పార్వతీదేవి అనుగ్రహం వల్ల ఈ నర్సీపట్నం ప్రాంతం ఇదే విధంగా శివోం అని చెప్పి ఈ వైబ్రేషన్ తో ముందుకు వెళ్ళబోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, సాగర్ గారు ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఈ సాంగ్ వినే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ పరమశివుడికి కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.